వేస్తానండి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను అనమాట. వంటగదిలోని కొన్ని అంట్లు తోమేసాను, ఇంకా ఓల్డ్ అంట్లు ఉండిపోయినాయి. ఆ అంట్లు ముందైతే కొంచెం నానబెట్టుకుంటున్నాను అన్నమాట. నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే కనుక మనకు అంట్లు తోముకుంటానికి కొంచెం సింపుల్గా ఉంటుందన్నమాట. అందుకని నేను ఈ విధంగా చేస్తాను. పక్కనే నాకు స్టాండ్ ఉంటుందండి, కంచాల స్టాండ్. ఆ కంచాల స్టాండ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు. మా మనవలది ఉండడం వల్ల కొంచెం నాకు చాలా పని ఎక్కువగా ఉంటుంది. ఇవాళ వంకాయని కొత్తిమీరని కర్రీ చేద్దామనేసి ఇలా తీసుకొచ్చారన్నమాట. వంకాయలు కేజీ వంకాయలండి. నాకు తెల్ల వంకాయలు పెద్ద పెద్దగా నచ్చుతాయి. చిన్న చిన్న వంకాయలు నల్లవి ఉంటాయి కదా, అవి పెద్దగా నచ్చవు. కొత్తిమీర కూడా వంకాయ కొత్తిమీర వండుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం కూరగాయలు ఇప్పుడైతే కనుకండి కొంచెం సవకైనాయండి. కార్తీక మాసంలో అయితే అసలు కూరగాయలు కొనలేకపోయాము. టమాటాలోని ఉల్లిపాయలని వీధిలోకి వస్తున్నాయి అన్నమాట, ఆటోలోను. ఉల్లిపాయలు వచ్చేసి కేజీ 3 కేజీలును 100 రూపాయలు. అదే టమాటాలు వచ్చేసి ముందు ఒక అతను వచ్చాడండి, అతని దగ్గర ఏమో కేజీ ఏమో 30 రూపాయలు. నేను తీసుకోలేదు. తర్వాత ఇంకొక అతను వచ్చాడు, అతని దగ్గర కేజీ 20 రూపాయలు అన్నమాట. తీసుకుని 2 రోజులు అయిందండి. ఆ పక్కన పడిచేసాను అన్నమాట. వీళ్ళతో పని అవుతులేదు అన్నాను కదా, అందులోని కొన్ని వాడేసాను. మిగతా ఏమో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడదాం అనేసి తీస్తున్నాను అన్నమాట. ఉల్లిపాయలు అయితే కనుక 6 రోజులకే ఉంచేయాలి, లేకపోతే కనుక కుళ్ళిపోతాయి. ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు తెలిసినంత వరకును. చిన్నపిల్లలు అయితేనే కనుక తెలియదు అన్నమాట. అంటే చిన్నపిల్లలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకైతే కనుక తెలియదు అన్నమాట. ఒక పక్కన ఈ పని చేస్తానే ఉన్నాను. మళ్ళీ మధ్యలో మా మనవలు ఎందుకో కానీ పిలిచారండి, బయటికి వెళ్ళాను. ఆ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ చెప్పులు అవి ఉన్నాయన్నమాట. ఆ చెప్పులు అవి తీసేసి పక్కన పెట్టారన్నమాట. చెప్పులు గుమ్మం దగ్గర వదలొద్దు అని చెప్తానండి, కానీ అక్కడే వదులుతారు. వాషింగ్ మిషన్లో బట్ట వేయాలని బోల్డ్ అని బట్టలు ఉన్నాయి, కానీ ఇంకా వేయలేదు. మొన్న మొత్తం పండగ పనులన్నీ మా పిల్లలు వచ్చిన తర్వాత శుభ్రం చేసేసాను అన్నమాట. అసలు ఇంకా ఉంచుకోలేదు ఎక్కడ పండగ పనులు. మొత్తం క్లీనింగ్ అంతా క్లీనింగ్ క్లీనింగ్ అయిపోయింది అన్నమాట. అవి మా అల్లుడు గారు చెప్పులు, అవన్నీ కూడా తీసి పక్కన పెడుతున్నామండి. మాకేమీ ఇది లేదు, ఏంటంటే చెప్పులు స్టాండ్ ఏమీ లేదండి. అందుకనేసి చెప్పులు స్టాండ్ లేదనేసి ఆ టబ్లో వేసేస్తామన్నమాట. వీళ్ళు ఉన్నప్పుడే నాకు చెప్పులు ఎక్కువగా ఉంటాయండి, వీళ్ళు లేనప్పుడు మాకు పెద్దగా చెప్పులు ఉండవు అన్నమాట. ఎందుకంటే కనుక నాది ఒక జత, ఆయనది ఒక జత. పెద్దగానే ఎక్కువగా కొనేసుకునేవి కొంపలు పెట్టుకోము. అవసరమైనప్పుడు ఒక జత ఉంటుంది కదండి, ఆ జతతోనే వెళ్తామన్నమాట. అంతేగాని ఈ చీరకి చెప్పులు, ఈ చీరకి చెప్పులు అటువంటి వృధాకు వచ్చినమాట నేను అస్సలు చేయను అన్నమాట. ఇదండి. అయితేని ఈరోజు ఈ వీడియో ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే కనుక, ముందుకుండా ఒక వీడియో చేశాను కదండి, ఆ వీడియోకి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి కదండి, అది తీసేయాలంటేని. అందుకని అన్నమాట. ఇది కుర్చీలో ఉన్నది చూసారా, అదేమో ఇప్పుడు మా పిల్ల టాప్ అన్నమాట. కొద్దిగా ఆరలేదు, అందుకని అది కూడా ఎండలో వేస్తున్నాను. ఇందాక ఆరబెట్టిన టవలేమో మా ఆయన గారిది, అది ఆరబెట్టేసాను. తర్వాత ఇంకోటి ఉన్నది చూడండి, పిల్లలు ఆడుకునేది కుర్చీలోనే. వెళ్తున్నాను చూడండి, అక్కడికి వెళ్తున్నాను వెళ్ళేసాను. అదిగో తీసుకున్నాను చూసారా, అందులోని బుడగలు వచ్చే